నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం డెవిల్ విడుదలకు ముందు నిన్న మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అదనంగా, అతను తన తదుపరి ప్రొడక్షన్ వెంచర్ దేవారాపై బీన్స్ను చిందించాడు. అప్పటినుండి ఈ చిత్రం ట్రెండింగ్లో ఉంది మరియు చిత్రం యొక్క సంగీత స్వరకర్త హ్యాష్ట్యాగ్ను పంచుకోవడం ద్వారా హైప్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్లారు. ఆల్ హెల్ ద టైగర్ అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ను అనుభవించడానికి అభిమానులు ప్రత్యేకంగా ఆసక్తిని కలిగి ఉన్నారు, ఎందుకంటే అతని సంగీత సహకారం యాక్షన్ డ్రామాకి అదనపు తీవ్రతను జోడిస్తుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ సహకారంతో యువసుధ ఆర్ట్స్ నిర్మించిన దేవర జాన్వీ కపూర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ యొక్క శత్రువైన ఈ ప్రాజెక్ట్లో నటించారు. అనిరుద్ ఇటీవల ఒక ట్వీట్లో టీజర్ కట్పై తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ మరియు కొరటాల శివపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆల్ హెల్ ది టైగర్ అనే క్యాప్షన్తో ఆయన చేసిన ట్వీట్ అభిమానులలో నిరీక్షణను పెంచింది. జనవరి 8న విడుదల కానున్న టీజర్ కోసం తాను ఎగ్జైట్గా ఉన్నానని అనిరుద్ వెల్లడించారు. దేవర భారీ అంచనాలున్న సినిమా. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం యొక్క మొదటి భాగం ఏప్రిల్ 5 విడుదల కానుంది. అయితే ఈ చిత్రం నిర్మాణంలో జాప్యం కారణంగా దాని షెడ్యూల్ విడుదల తేదీని మారుస్తుందని అంచనాలు ఉన్నాయి. దేవర భారీ అంచనాలున్న సినిమా. ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రం యొక్క మొదటి భాగం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం నిర్మాణంలో జాప్యం కారణంగా దాని షెడ్యూల్ విడుదల తేదీని మారుస్తుందని అంచనాలు ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్స్ అవసరమయ్యే అన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. విజువల్ ఎఫెక్ట్స్ విఎఫ్ఎక్స్ బృందం ఇప్పుడు పనిలో నిమగ్నమై ఉంది. మేము చాలా భాగం షూటింగ్ పూర్తి చేశాము. చిత్రీకరించిన విభాగం మొత్తం కథనంలో 75 నుండి 80% వరకు ఉంటుంది. ఏప్రిల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఎలాంటి జాప్యం ఉండదు అని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు.